నీ కాలికి దెబ్బ తగిలిందని నువ్వు కాంపిటీషన్కి రావని ఇందాక అక్షిత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవును రాము, పాపం పల్లవి కాలికి బాగా దెబ్బ తగిలింది. మరి కాలు బాగాలేకపోతే డాన్స్ ఎలా చేస్తావు? ఎలాగైనా చేయాలి రాము. మా అమ్మగారు ఈ కాంపిటీషన్లో గెలవాలని తన టైం అంతా వెచ్చించి నాకు డాన్స్ నేర్పించింది. డాన్స్ చేయగలను లేనునని నా మీద నాకే డౌట్ ఉన్నప్పుడు నేను చేయగలను అని ధైర్యాన్ని నింపింది. నా కోసం కాదు, అమ్మ పడిన కష్టం కోసమైనా నేను ఈ కాంపిటీషన్లో గెలిచి చూపిస్తాను. సరే పల్లవి, రా. ఏంటి ఒక పక్క కొంటుతున్నావు, డాన్స్ చేసేద్దామని వచ్చావా? ఏంటి గుండమ్మా నువ్వు? తనంటే చిన్నపిల్ల తెలియకపోవచ్చు, కానీ నువ్వు చెప్పాలి కదా. వెంట పెట్టుకుని తీసుకొచ్చావేంటి? అసలే తను ఇలా ఉంటుంది. డాన్స్ చేసి దెబ్బ తగిలిన కాలు కాస్త విరగొట్టుకుంటే చేతికి కర్ర తెచ్చుకుంటుంది. అక్షిత, నేనేమి తనని ఎగతాళి చెయ్యట్లేదు, తన మంచి కోసమే చెప్తున్నా. హా, అసలే అంతంత మాత్రంగా ఉంటుంది. కాలు కూడా లేకపోతే ఎవరు చేసుకుంటారో. ఎవరికేం జరగాలో, ఎవరికి ఎవరితో రాసి పెట్టుంటుందో ఆ పైవాడు డిసైడ్ చేసి పెట్టేస్తాడు వైష్ణవి. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మా, ఇదంతా వీళ్ళు నిజంగా నా మీద ప్రేమతో చెప్తున్నారంటావా? లేకపోతే ఈ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేస్తే అక్షిత ఓడిపోతుందన్న భయంతో చెప్తున్నట్టు లేదు.